ఇదే మా విజయవాడలో అనుకో మనం పెట్టంగా అట్ట పెట్టిస్తాం అంతే. రే చిన్నడా పెద్దోడేడి రే ఇక్కడ ఉన్నా ఇదిగో పెళ్లికి వచ్చిన వాళ్ళు మనం ఏం పెట్టాం వాళ్ళు ఏం తిన్నారని పట్టించుకోరు, ఎలా పలకరించామో దాన్ని మాత్రం పట్టించుకుంటారు. నువ్వు దగ్గరుండి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించాలి. ఏంటి ఎలా విజయవాడ వచ్చారా? చిన్నోడా ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వస్తారు, నువ్వు వాళ్ళని రెండోసారి పలకరించాలి. మీరిద్దరే చూసుకోవాలి. ఏంటే ఎలా ఉన్నావు? మనూరే 10 సంవత్సరాలైంది హైదరాబాద్కి వెళ్ళి బాగా సంపాదించాడు. చాలా మంచోడు, పెద్దోడు చిన్నాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఈ వరకు వైజాగ్ లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేసామ్మా, మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎదు పడితే అది ఏం చేద్దాం. మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం ఎందుకండి, పంపించండి సార్, మేము అందరం ఉన్నాం కదా. పంపిస్తాను రండి, తీసుకెళ్తాం రండి. పదమ్మా. రేరా నువ్వు వెళ్ళి పని చూడు. నువ్వు చిన్నోడువా? నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ రండి. సురుకు. ఏమ్మా పెద్దోడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. ఎరా అబ్బాయి బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్లికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టించాడు పాపం, బాగా పట్టుకున్నా. ప్రతి ఊడు అడిగి కూడా అందరూ అదే కదా. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి భోంచేయండి. మనకు తెలుసు సార్, లెక్కేంటన్నది మనకు తెలుసు. అరిటాకులు ఎక్కడికి? ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. మీరు వచ్చారు కళొచ్చింది, ఒకళ్ళు రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి వచ్చి తీరుతుంది అంతే. అదేమిటి అలా చిక్కిపోయావు, కజికాయ తట్టలేదా? రండి రండి. ఎరా చిన్నోడా, బాగున్నావా? మొత్తం మీద రేలింగ్ వాళ్ళు అనిపించుకున్నారా? బాగా చేశారు. ఎవరికుండేది అనుకుంటుంది. రండి. మనకి రాదుగాని అన్నాయి, మీ ఊడు భలే మేనేజ్ చేస్తున్నాడు. తాళాలంటే ఎక్కడ ఉన్నాయి? మాకేం తెలుసు. సీత సీత బాగున్నావమ్మా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇప్పుడే వచ్చేస్తానే. ఒరే చిన్నోడా, పిన్ని రమ్మని చెప్పు. ఏరా చిన్నోడా, మాట్లాడుకుని వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడల్ని చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఊట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. వీళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కూతురు ఎలా ఉంటారు? అందరినీ చేసండి వాడికి. చిన్నోడా చిన్నోడా, బాగా పోసు కొడుతున్నా. అందంగా ఉన్నానని పొగరు. చిట్టి భద్రయ్య. ఆయన ఎవరు? ఎవడో వాడ ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఆడని అలాగే ఒక అమ్మాయి మన కోసం పడి చేస్తున్నా ఎవడో ఒకటి చూద్దాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా అలాగే కొబ్బరి తోటలో చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చిందనుకో, తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యలు. ఓ 10 నిమిషాలు నుండి ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కష్టం. తింటున్నావు వడిస్తున్నా వెళ్ళి. సీత విషయం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వరుస చూస్తుంటే పెద్దోడికే ఖాయమయ్యేట్టుగా ఉంది. ఇంకా ఖాయమంటారటండి, సీతమ్మ అంటే మా పెద్దోడికే. ఏమండే అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని,
కరెక్ట్ గా కజ్జికాయ నేను ఉండవా ఏదో గోలని టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు యోగ్యత అది అది ఉండాలండి. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా ఇదిగో, ఎత్తుకు తిట్టు అనుకో. మంచినీళ్ళు పట్టరా మంచినీళ్ళు. అలాగే ఫుల్గా తీసుకురావచ్చును కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకండి. ఏం చేసినాను ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా? సగ్గ చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు. ఎప్పుడు మాడతారా మీరు వాళ్ళగారి. వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలు వేసేళ్ళు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతాం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అదేంటో అంత మాట తీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అడు ఒప్పుకోకపోవటం. ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం. నేను ఓపిగ్గా ఏంటో నేను చెప్పాను సైతం చేసుకుంటాను. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పానా? ఏంటది పెళ్ళి మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు కడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకోవాలంట బెట్రా. మేమంతా సీతని కాబోయే పెళ్ళం అనుకుంటుంటాను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్? మాట్లాడితే మీకేం తెలీదు, మీకేం తెలీదు. ఏం తెలుసు మా గురించి? ఈడెవడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఏం మాట్లాడుతున్నాడండి? ఏంటిది? దేని గురించి? ఆ మొత్తం టైంకి ఏదో గుచ్చేమన్నా ఏంటిది? ఏంట్రా ఏంట్రా ప్రతి ఒక్కరి దగ్గర లోకు చేసి పారేస్తాను. రే చిన్నోడా ఇట్రా. పెద్దోడేట్రా? ఆడేదో పనిలో ఉన్నట్టున్నాడు. పన్నుంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు వచ్చి అక్షంతలు వేయమని వెళ్ళరా. రేయ్ ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రేయ్. ఏమందికి ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పేళ్ళు అడుగుతాను. గారి గుడ్డు ఎవడికి ఉండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి ఇది? మన చెల్లి పెళ్ళిగా? బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా. లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి అవునేమో పోతానంటే పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తావు వెనుకరా? అత్తే మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తే పిలుస్తుంది. సరే సరే తొందరగా రండి మరి. సరిదా మనసులో పెట్టుకో. నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలా రా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు తక్కువ అయిపోతాం. రారా బాబు. రే,
నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. అవన్నీ సర్దండి. నువ్వు కుర్చీ లెక్క చూడు, అవి కూడా. అన్నయ్య, మధ్యలో నాగేశ్వరరావుకి జమ కట్టేశాను. ఆ కుమార్ పాండు గారికి సాయంత్రం సరిపెడతా అని చెప్పాను. రే, ఆ ఏర్మల్ నాగేశ్వరరావు పాలు పురమాయించండి రా.